ఇంకొకటి తల్లిదండ్రుల విషయానికి తీసుకుందాం. కొడుకున్నాడు. భార్యను ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అంటే ఈవిడకి ఇష్టం లేదు, ఈవిడ వద్దన్నది అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. దో ఈమన్నా కూడా దాన్ని అలా ప్రొజెక్ట్ చేయకుండా ఉంటూ ఆ నేరాన్ని గనక నువ్వు నెత్తి మీద వేసుకున్నట్టయితే శిక్ష 25%కు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు భార్య వైపు యాంకరింగ్ చూపించావో అది 200% శిక్ష పడుతుంది. కొడుకు అంటే అది మాఫీ అవుతుందో, కోడలంటే అది నేరం అవుతుంది. అదే పదం, అదే వాస్తవం. అమ్మ ఇప్పుడు ఎందుకే లేవే అన్నాడు కొడుకు, అంతే అని అంటవారా కొడుకు అంటది. కోడలు వచ్చి ఇప్పుడు ఎందుకులే అత్తయ్య అంటే నీకేందే, నీ సొమ్మేమన్నా పోతుందా అంటది. సేమ్ పదం, సేమ్ ఎమోషన్, సేమ్ రిక్వైర్మెంట్. ఆ పదాలకు ఉండే తేడా అలాంటిది. కాబట్టికే మీరన్నది ఇప్పుడు కరెక్ట్. భార్యని ఎక్కడ ఎలా పోర్ట్రే చేయాలని తెలియాల్సిందే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్కనే మాత్రం నేను చెప్తాను.